నమస్కారం. పయనించే సూర్యుడు నిరంతర జ్వాల టీవీ ఛానల్కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రెడ్డి శాంతి వారి కుటుంబ సభ్యులు మరియు వివిధ గ్రామ అగ్ర నాయకులు ఎన్నికల ప్రచారం కొరకు కొత్తూరు మండలం పారాపురం గ్రామం నుండి కరిలమ్మ మాసింగి కొత్తూరు స్థానిక పరిసర వీధుల్లో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా పారాపురం గ్రామం మాజీ కొత్తూరు సమితి ప్రెసిడెంట్ మరియు ఎమ్మెల్యే స్వర్గీయ శ్రీ తోట తులసీదాస్ నాయుడు తనయులు, జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ తోట నందకుమార్ వారి సోదరులు తోట కిరణ్ కుమార్ మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన నవరత్నాలు సంక్షేమ పథకాలు వలన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, మరియు కులమతాలకు అతీతంగా స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతమ్మ ఎన్నో రకాల సేవలు చేస్తూ ప్రజల మన్ననలు పొందారని, వారికి మరలా ఎమ్మెల్యేగా గెలిపించుటకు మేమంతా సిద్ధమని, మా తోటవారి అభిమానులు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారికి మరియు ఎంపీ పేడాటి తిలక్కి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అగ్రనాయకులు తోట కిరణ్ కుమార్, గోగుల మాధవి వరప్రసాద్ నాయుడు, సారిపిల్లి ప్రసాదరావు, సవర సావిత్రి రమేష్, చింతాడ సూర్యనారాయణ, పడాల లక్ష్మణ కృష్ణవేణి, కుంచాల రత్నాలు, కుంచాల నూకరాజు, వణుము లక్ష్మీనారాయణ, గర్భాక రామారావు, ఎందవ రవికుమార్, గండివలస ఆనందరావు, జడ్డు రామకృష్ణ, రామినాయుడు, వై గోవిందరావు, వివిధ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, గ్రామ వాలంటీర్లు, యువతీ యువకులు, మహిళలు, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు పాల్గొన్నారు. పేరు తోట నందకుమారు, మాజీ గ్రంథాలయ చైర్మన్, శ్రీకాకుళం కొత్తూరు మండలం పారాపురం విలేజ్. అలాగే మా నాన్నగారు కీర్తిశేషుడు తోట తులసీదాస్ నాయుడు గారు కొత్తూరు సమితి ప్రెసిడెంట్గా 3 సార్లు సమితి ప్రెసిడెంట్గా చేశారు. అలాగే పాతపట్నం నియోజకవర్గం 83లో శాసనసభ్యుడిగా అయ్యారు. అలాగే ప్రజలు మా కుటుంబం పట్ల ఇప్పటికీ ఒక 70 సంవత్సరాల నుండి మేమంటే ఆదరాభిమానాలతో బాగా కుల మతాలకి భేదం లేకుండా పార్టీలకి అత్యధికంగా ఈ రోజు వరకు మా కుటుంబం అంటే ప్రతి ఒక్కరు అభిమానిస్తున్నారు. అటువంటిది మేము మా పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి సోదరి రెడ్డి శాంతి గారు రావడం మేము చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాం. వారికి మా కుటుంబానికి ఈ ప్రాంతంలో ఎంత ఆదరాభిమానాలు చూపెట్టారో వారి అందు కలిపి మేము అంత ఎక్కువగా అభిమానించి గౌరవించి ఆవిడకి మళ్ళీ ఎమ్మెల్యేగా చేయాలని మా కోరిక తపన. మా అభిమానస్తులందరూ రెడ్డి శాంతి గారికి గెలిపించాలి. పాతపట్నం నియోజకవర్గం ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ప్రజల ఆకర్షణీయతలై ప్రతి గ్రామంలోన వారు మట్టుగా వారే వచ్చి మేము వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నాము, రెడ్డి శాంతి గారికి మేము మద్దతు ఇస్తున్నాం, వారికి గెలిపిస్తున్నాం. ఎందుకంటే రెడ్డి శాంతి గారు ప్రతి ఒక్కరిని కుల మతాలకు భేదం లేకుండా పార్టీలకి అతీతంగా అందరినీ గౌరవించి అభిమానించి అందరితో కలిసి సరదాగా ఉన్న ఒక మంచి వ్యక్తి ఆవిడ పట్ల కలిపి ప్రజలకి ఎంతో గౌరవ మర్యాద ఉంది. ఎలాగైనా సరే మళ్ళీ ఈసారి రెడ్డి శాంతి గారికే గెలిపించాలని ప్రజలందరూ ఉన్నారు. నాయకులు కలిపి మేమందరం కృషి చేస్తున్నాం. ఆవిడ గెలుపు కోసం మంచి మెజార్టీ తేవాలని మేము అనుకుంటున్నాం. అలాగే పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి పేడాటి తిలక్ గారికి ఆయనకి ఓటేసి గెలిపించి ఈ మన గౌరవ ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్గా ఇవ్వాలని మేము అందరం నాయకులు అందరం అనుకుంటున్నాము. అలాగే ప్రజలు కలిపి సహకరించి అందరూ 2 ఓట్లు, ఒకటి ఎమ్మెల్యేకి ఫ్యాన్ గుర్తు, ఎంపీకి ఫ్యాన్ గుర్తుకి ఓటేసి గెలిపించాలని అందరికీ ప్రార్థిస్తాను. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం